చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు అనౌన్స్మెంట్ రోజే అంచనాలను ఆకాశాన్ని తీసుకెళ్తాయి. కానీ అనేక కారణాల వల్ల కొన్ని క్రేజీ ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోతాయి. మరికొన్ని కొంత షూటింగ్ తర్వాత అటకెక్కిపోతాయి. టాలీవుడ్ లో ఇలాగా సడన్ గా ఆగిపోయిన సినిమాల గురించి చర్చ వస్తే మెగా అభిమానులకు మొదట గుర్తొచ్చేది మెరుపు మూవీ. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ క్రేజ్ పీక్స్ లో ఉంది. అలాంటి సమయంలోనే తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో 2010 ఏప్రిల్ 30న మెరుపు ఘనంగా ప్రారంభమైంది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆర్బి చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి చిరంజీవి గారు స్వయంగా క్లాప్స్ కొట్టారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా చిరంజీవి క్లాసిక్ మూవీ విజేత తరహాలోనే ఉండబోతుందనే ఎక్సైట్మెంట్ తో చరణ్ ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ప్రారంభం నుంచే హీరోయిన్ ఎంపికలో ఆటంకాలు ఎదురయ్యాయి. ముందుగా షాజాన్ పదంసీను ఎంపిక చేసిన ఫోటో షూట్ తర్వాత ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారు. కానీ డేట్ సమస్యల వల్ల కాజల్ తప్పుకోవడంతో ఇలియానాను సంప్రదించారు. ఇలా షూటింగ్ ప్రారంభం కాకముందే ప్రాజెక్ట్ కు బ్రేకులు పడడం మొదలయ్యింది. సినిమా ఆగిపోవడానికి ప్రధానంగా 2 బలమైన కారణాలున్నాయి. మొదట ఈ చిత్రానికి 35 crores బడ్జెట్ అనుకున్నారు. కానీ డైరెక్టర్ ధరణి అదనంగా 10 crores కోరడంతో నిర్మాత వెనకడుగు వేశారు. అయినా చిరంజీవి మధ్యవర్తిత్వంతో చెన్నైలో 15 days షూటింగ్ జరిపారు. అయితే ఆ 15 రోజుల్లోనే దాదాపు 8 crores ఖర్చవడంతో నిర్మాతలను షాక్ కి గురి చేసింది. షూటింగ్ రష్ చూసిన తర్వాత అవుట్పుట్ అనుకున్న స్థాయిలో లేదని భావించిన చిరంజీవి స్క్రిప్ట్ లో మార్పులు సూచించారు. కానీ ఆశించిన ఫలితం రాదని అంచనా వేసిన చివరకు దర్శకుడు ధరణితో చర్చించి ప్రాజెక్ట్ ను పూర్తిగా ఆపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో అదే బ్యానర్ లో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చా సెట్స్ పైకి రావడంతో మెరుపు పూర్తిగా మూలన పడిపోయింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు కోచ్ పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ గారు నటించాల్సి ఉంది. తర్వాత ఎస్వి ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ ను మళ్ళీ ప్రారంభిస్తారని వార్తలొచ్చినా అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. అలా ఒక మంచి స్పోర్ట్స్ డ్రామా చూడాలనుకున్న మెగా ఫ్యాన్స్ ఆశలు నెరవేరకుండానే పోయాయి. ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందుతున్న పెద్ద సినిమా జూన్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.